వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీలోకి క్యూ కడుతున్న ఇతర పార్టీ నేతలు, కండువాలు వేసి సాదరంగా ఆహ్వానిస్తున్న సీఎం జగన్. జగన్ సభలకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలెక్కనే దాడులకు పాల్పడుతున్నారని మంత్రి అమర్నాథ్ విశాఖలో ఆరోపణ. సీఎం పైన, వైసీపీ పైన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపాటు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 27 మంది వాలంటీర్లు రాజీనామా, తమను రాజకీయంగా విమర్శలు చేయడంపై ఆవేదన. వివరాల్లోకి వెళ్తే, సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసరిపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం, బీసీవై పార్టీలతో పాటు ప్రజా సంఘాల నుంచి పలువురు చేరారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ ఆస్పిరెంట్ చలసాని స్మిత, దేవినేని గౌతమ్ దంపతులు చేరారు. పెనమలూరు నియోజకవర్గం బీసీవై పార్టీ నుంచి కె ఉమావల్లి యాదవ్, మాదిగ హక్కుల కమిటీ ఫౌండర్ గురువిందవల్లి చిట్టిబాబు తదితరులు ఈ పార్టీలో చేరారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి చేశారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గాజువాకలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు జగన్ రెడ్డిపై వైసీపీ ప్రభుత్వం మీద చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. సానుభూతి కోసం జగన్మోహన్ రెడ్డి తనపై రాళ్లదాడి చేయించుకున్నాడని చంద్రబాబు నాయుడు విమర్శించడం అర్ధరహితమని అన్నారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని దేశ నాయకులంతా ఖండిస్తున్నారని, చంద్రబాబు నాయుడు మాత్రం ఈ ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అమర్నాథ్ విమర్శించారు. గతంలో తిరుపతిలో అమిత్ షాపై రాళ్లు వేయించింది చంద్రబాబు కాదా, ఎన్టీఆర్పై చెప్పులు వేయించింది ఆయన కాదా, వంగవీటి రంగాన్ని హత్య చేయించింది తెలుగుదేశం పార్టీ కాదా అని అమర్నాథ్ ప్రశ్నించారు. అది కాస్త కన్నుకి పైన తగిలింది కాబట్టి చిన్నగా బయటపడడం జరిగింది. అదే 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ కింద తగిలి ఉంటే కనుపోయేది. అయినా మా నాయకుడికి అసలు సింపతి క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమన్నా నాకు తెలియక అడుగుతాను. మేమేం గడిచినటువంటి 5 సంవత్సరాలు ప్రజలకు పనిచేయలేదా, లేదా రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం అందించలేదా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదా? వాస్తవానికి 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల పాటు కోవిడ్ని ఎదుర్కొన్నప్పటికీ, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, స్పష్టంగా 3 సంవత్సరాల పాటు మాకు సమయం దొరికినప్పటికీ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసుకొని ముందుకెళ్ళాం. 1వ 6వ ఏదైనా ఉన్నా అది ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. ఇవన్నీ కూడా చేసినటువంటి క్రమంలో డెఫినెట్గా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం పరిధిలోని 27 మంది వాలంటీర్లు తమ రాజీనామా పత్రాలను మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయంలో అధికారులకు అందజేశారు. 29వ వార్డు 18వ సచివాలయ పరిధిలోని 15 మంది వాలంటీర్లు మరియు పట్టణ పరిధిలో పలు సచివాలయాల నుంచి 12 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ప్రభుత్వం తమను ఏ ఉద్దేశంతో నియమించిందో ఆ వృత్తిలో న్యాయం చేయలేక స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగిందని వాలంటీర్లు తెలియజేశారు. తాము ఇకపై స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తామని, తమను రాజకీయంగా విమర్శలు చేయడంపై ఒకంత ఆవేదనతో రాజీనామా చేయవలసి వచ్చిందని అన్నారు. 20 మంది వాలంటీర్లు స్వచ్ఛతంగా రాజీనామా చేశాం. ఎటువంటి ఉద్దేశాలతో కానీ, ఎవరి ఒత్తిడితో కానీ మేమేం చేయలేదు. స్వచ్ఛందంగా మా తరపున మేము రాజీనామా చేసి సహకరిస్తామని అనుకుంటున్నాం. లేదు, అలా ఎవరు చేయలేదు. మా స్వచ్ఛందంగా మేమే చేసాము. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని ఐబీఎన్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షేక్ జలీల్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ రానున్న సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి 400 సీట్లు వస్తాయని చెప్పడంలో ఆంతర్యం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలవాలనే ఉద్దేశంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలిపారు. అందువలన 2024 సార్వత్రిక ఎన్నికలలో బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని చెప్పారు. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యకు, టీడీపీ అభ్యర్థి నారా లోకేష్కు ఓటు వేసిన ఉపయోగం ఉండదని అన్నారు. పార్టీ నాయకులు సయ్యద్ సైదా, సయ్యద్ ఖమరున్నీసా, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ వారసత్వ రాజకీయాలు ఆ కుటుంబీకులే కేవలం బీసీ అనే ఒక పదాన్ని అడ్డుపెట్టుకొని ఆ సామాజిక వర్గంలోనే పదవులు అనుభవిస్తూ ఉన్నారు.
వారు ఏనాడైనా ఆ సమాజానికి కానీ మంగళగిరిలో ఉన్న నియోజకవర్గంలో కానీ వాళ్ళ కుటుంబీకులు ప్రయోజకులు అయ్యారు, కానీ మిగతా సామాజిక వర్గం ఎవరిని కూడా వాళ్ళు అవకాశం కల్పించలా. రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ. వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి పనిచేసుకుంటూ ఉంటారు. గతంలో తెలుగుదేశంలో ఆప్కో చైర్మన్ చేశారు, మరి అదేవిధంగా అతను మున్సిపల్ చైర్మన్గా చేశారు, మళ్ళీ అదేవిధంగా కాంగ్రెస్లో వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి వచ్చారు. ఇవన్నీ పార్టీలు కండవాలు ఏ విధంగా మారుతూ ఉంటాయో రాజకీయ సమీకరణలు ఆ విధంగా మారుతూ ఉన్న వ్యక్తులు మనకు అవసరమా అనేది మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అడుగుతూ ఉన్నా. లోకేష్ గారి వల్ల ఇటువంటి ప్రయోజనం లేదు. లోకేష్ గారు నాన్ లోకల్ వ్యక్తి. ఈ రెండు పార్టీలు తెలుగుదేశం గెలుస్తాయా, వైసీపీ గెలుస్తుందా మంగళగిరిలో అనేది ఇవన్నీ భ్రమ. మనం వేసే ఓటు మనకే వస్తుందో లేదో తెలియదు. మనల్ని ఎవరు శాసిస్తాయి? గెలుపోటములు ఈవీఎంలు శాసిస్తాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ, కేంద్ర ఎన్నికల సంఘం కానీ వాళ్ళు గాజువాక నియోజకవర్గంలో వివిధ వార్డులలో ప్రజలు ఆదరిస్తున్న తీరు చూస్తుంటే మళ్ళీ మనం రాష్ట్రంలో మన నియోజకవర్గంలోనూ వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ 75వ వార్డులో 2వ విడత పాదయాత్రను ఆ వార్డు ఇన్ఛార్జ్ గొందేసి శ్రీనివాసరెడ్డి బుజ్జి ఆధ్వర్యంలో అమర్నాథ్ ప్రారంభించారు. ఈ పాదయాత్ర నెల్లిముక్కు రామాలయం నుండి ప్రారంభమై నాయి బ్రాహ్మణ వీధి, శకునవానిపాలెం, రజిక వీధి మీదుగా సాగింది. ఈ పాదయాత్రలో ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే ఎన్నికలలో ఎంపీగా బొత్స ఝాన్సీని, అలాగే గాజువాక ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పథకాలని మహిళల పేరు మీద ఇచ్చారని, సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని అన్నారు. నియోజకవర్గ ఎన్నికల అదనపు పరిశీలకులు పరదేశి, మొల్లి చిన్న, పూర్ణానంద శర్మ, గొందేసి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు గాజువాక విచ్చేస్తూ ఉన్నారు. మరి గాజువాక విచ్చేస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీతో జతకట్టి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గాజువాక నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏం మాట చెప్తారు అనేటువంటి విషయాన్ని ఇవన్నీ ప్రజలు అడుగుతూ ఉన్నారు. నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నా. వారు ఏదన్నా ఈరోజు సాయంత్రం గాజువాక విచ్చేసినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలు మేము పోరాటం చేస్తాం. ఇప్పటి నుంచి ప్రైవేటీకరణకి అనుకూలంగా మేము ఈరోజు చేస్తూ ఉంటాం, ఈరోజు వారితో కలిసి మేము పనిచేస్తాం అని చెప్పి ఏమైనా చెప్తారా, లేకపోతే మీ స్టాండ్ ఏంటి అనేటువంటిది వారు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ ప్రజలు. మా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకత్వం అంతా కూడా నిన్న కూడా మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం, ఈరోజు ప్రైవేటీకరణ వ్యతిరేకం, రేపు కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకం. దానికోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. ఆ విషయాన్ని ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి 26,000 ఎకరాలు భూములు ఇచ్చినటువంటి రైతులకి, నిర్వాసితులకి ఇప్పటికీ కొంతమందికి ఉద్యోగావకాశాలు లేవు. ఏదన్నా ప్రైవేటీకరణ విషయంలో దాన్ని పోరాటం చేసిన, లేదా గతంలో స్టీల్ ప్లాంట్ని ఎక్స్పాన్షన్ కార్యక్రమాలు చేసిన, ఈ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు వాటిని కాపాడిన అది కేవలం అగ్నిమాపక సేవా దినోత్సవం సందర్భంగా ఉక్కు నగరంలో వారోత్సవాలను ప్రారంభించారు. ఫైర్ సేఫ్ ప్రాక్టీసుల గురించి వీఎస్పీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, కార్మికులు, పాఠశాల పిల్లలు, సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐఎన్ఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్ అరుణకాంతి బాక్సీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నిమాపక సేవా వారోత్సవాలను పాటించడం వలన ప్రత్యేకించి ప్రభుత్వ రంగ సంస్థల్లోని కార్మికులకు మరియు సాధారణంగా ప్రజలకు అగ్ని నివారణ మరియు అగ్నిమాపక భద్రతా చర్యలపై అవగాహన కల్పించడానికి ఒక ప్రత్యేక అవకాశం లభిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ భద్రత, అగ్ని రక్షణలో సిఐఎస్ఎఫ్ పాత్రను ప్రశంసించారు. సిఐఎస్ఎఫ్ విఎస్పీ వైజాగ్ సీనియర్ కమాండెంట్ అత్తర్ మహమ్మద్ అనీఫ్ తదితరులు పాల్గొన్నారు. Part of our safety awareness. When I was listening to Commandant Staff when he was talking about the ship that caught fire, I was reminded of an incident. I had joined at Rourkela Steel Plant in 1988. Something had happened there. Some कुछ ज्वलनशील पदार्थ जो होते हैं, नफ्ता वगैरह जो ड्रम्स में डिस्पोज होते हैं. In order to mitigate the fire losses, Fire Service Day followed by a week-long program is observed every year to create awareness about the responsibility towards the prevention of fire accidents and minimize the loss of life and property. We have to think individually as to
how a small step can contribute against fire destruction. CSF Fire Wing VSP Visakhapatnam is one of the modern fire service brigades of CSF, maintaining high level of equipment as well as trained manpower under the leadership of Shri Naveen Kumar, Deputy Commandant Fire. This wing has prevented losses to RNL worth crores of rupees, besides ensuring safety, occupational health and environmental consciousness amongst the employees and contractor workers by imparting education and training. గంగవరం పోర్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆదాని సంస్థ కార్మిక వ్యతిరేక విధానాలు స్వస్తి చెప్పాలని గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కార్పొరేటర్ బి గంగారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి జగన్ అన్నారు. గాజువాక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 7 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్న యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీస వేతనాలు అమలు చేయాల్సి ఉండగా తనకేమీ పట్టనట్లుగా యాజమాన్యం వ్యవహరిస్తుందని అన్నారు. కావాలనే 3 కార్మికులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేశారని, దీనిని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కెఎం శ్రీనివాస్, తాతారావు, అప్పలరాజు, ఉపేంద్ర, మహేష్, రవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు స్టాండింగ్ ఆర్డర్స్ సంబంధించి ఒకవేళ మార్చితే కనీసం వర్కర్స్కి అక్కడ ఉండే యూనియన్కి సంప్రదించేయాలి, పబ్లిక్ సంబంధించి నోటీస్ ఇచ్చేయాలి. ఇదేది చేయకుండా ఇష్టారాజ్యంగా ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు కాబట్టి, జీతాలు అడుగుతున్నారు కాబట్టి, దుమ్ము ధూళితో చనిపోతున్న వాళ్ళకి లేదా అనారోగ్యం అవుతున్న వాళ్ళకి హాస్పిటల్ స్పెషలిటీస్ అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ చేయకుండా ఒక పక్కనేమి మొన్న కలెక్టర్ గారి దగ్గర అంగీకరించి మేము వర్కర్స్తో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని ఒక పక్కన చెప్పి, కానీ చర్చలు 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారి దగ్గర చర్చలు జరిగినాయి. ఆ చర్చల సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు యాజమాన్యాన్ని గట్టిగా మందలించి ఏ ఒక్కటి మీరు పరిష్కారం చేయట్లేదు, చట్టాలు అమలు చేయటం లేదు, వెంటనే మీరు యూనియన్ తోటి కార్మికులతోటి చర్చించి ఒక ఒప్పందం చేసుకోండి, సమస్యను ఆ విధంగా సామరస్యంగా పరిష్కారం చేసుకోమని ఆదేశాలు కూడా కలెక్టర్ గారు యాజమాన్యానికి ఇచ్చారు. కానీ అదాని కార్మికులతోటి చర్చించకుండా ఏకపక్షంగా నియంత్రితంగా వ్యవహరిస్తూ ఈరోజు ముఖ్యమైనటువంటి నాయకులుగా ఉండేటటువంటి 3 వాళ్ళని జార్ఖండ్కి, ఒరిస్సాకి, అలాగే వెస్ట్ బెంగాల్కి సిమెంట్ సమైక్యతను చాటడంలో మలయాళీలు ముందుంటారని కేరళకు చెందిన ప్రముఖ రచయిత్రి నందిని మీనన్ అన్నారు. గాజువాక కైరాలి ఆర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర నూతన సంవత్సర వేడుకలను గాజువాక క్లబ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నందిని మీనన్ పాల్గొని మాట్లాడుతూ కేరళ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడి ఉన్నప్పటికీ అక్కడి సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఏటా విషు పేరిట వేడుకలు జరుపుకోవడం శుభ పరిణామం అన్నారు. తెలుగువారి పండుగలతో పాటు ఆ రాష్ట్ర పండుగలని జరుపుకొని రాష్ట్రాభివృద్ధికి పాటుపడడం గొప్ప విషయమని పేర్కొన్నారు. అనంతరం లైబ్రరీని ఆమె ప్రారంభించారు. క్లబ్ అధ్యక్షుడు పిఎస్ బిజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దేశనవేది అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ కుమార్, క్లబ్ కార్యదర్శి ఎస్ఎం శ్యామ్జిత్, కోశాధికారి ఎస్ శరత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రతిసారి మనం ఇలాగ పండుగ చేసుకుంటాం. ఊర్లో పెద్ద అందరూ కలిసి, పిల్లలు అందరూ కలిసి ఎక్కడ ఉన్న బై ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అందరూ ఆ రోజు ఇంటికి వస్తారు. వచ్చేసి కొత్త బట్టలు వేసుకొని రకరకాలు మా విభవాలు తయారు చేస్తూ, పాయసం తయారు చేస్తూ అందరూ సెలబ్రేట్ చేస్తారు. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆటలు పాటలు అన్నీ పాల్గొంటారు అందరూ. అలాగే ఈ ఫ్యామిలీ కుటుంబ పరంగా మొత్తం అందరికీ హ్యాపీనెస్, హెల్తీనెస్ ఇవన్నీ దీని ప్రకారంగా వస్తుంది, కలిసి వస్తుంది. అవి the first sight on first day of the year, and the Vishukai Neetam, that means the prosperity. The throughout year we should have more prosperity, handful of coins, handful of money. That's the symbolic representation of Vishukani and Vishukai Neetam. That's all. And this is our library, some Malayalam books. Please, actually we are Pravasis. రాష్ట్రంలో బహుజనుల అధికారంలోకి వస్తేనే బహుజనుల సమస్యలు పరిష్కారం అవుతాయని బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 2 కులాలు, 2 కుటుంబ పార్టీలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చాయని ఆయన గుర్తు చేశారు.
ఈ విధానం మారాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్స్లో గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో బహుజన్ సమాజ్ పార్టీ, తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ముఖ్య సమావేశం జరిగింది. జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పరంజ్యోతి మీడియాతో మాట్లాడుతూ ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ముఖ్యమంత్రి కావాలంటే అది బీఎస్సీ వల్లే సాధ్యమన్నారు. సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్లు పూర్ణచంద్రరావు, నిడదవోలు అభ్యర్థి గుమ్మవ చిత్రసీను, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి పి గణేశ్వరరావు, పి గన్నవరం అభ్యర్థి కె సత్యం, అమలాపురం అభ్యర్థి యాళ్ల దొరబాబు, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి కె నరసింహమూర్తి, కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం, కోనసీమ జిల్లా అధ్యక్షులు ఎం మోషే, రాజమండ్రి రూరల్ అభ్యర్థి కొండపల్లి సూరిబాబు పాల్గొన్నారు. నాతో పాటుగా చిత్రసేన గారు, సత్యం గారు, జయ పూర్ణచంద్ర గారు కోఆర్డినేటర్ అందరూ కూడా పాల్గొని ఈ రోజున ఈ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థుల్ని పరిచయం చేశాం. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో మేము రాష్ట్రంలో 175 స్థానాల్లోనూ అలాగే 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగతా పార్టీలు కూడా ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలకు భిన్నంగా మేము ప్రచారం కానివ్వండి, ప్రజల దగ్గరికి కలవటం కానివ్వండి, ప్రజల్ని మరి చైతన్యవంతులు చేయటంలో కానివ్వండి, మాకు ప్రత్యేకమైనటువంటి శైలి మాకు ఉన్నది. అది కాళీస్వామి గారి పని విధానం ద్వారా మీ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటున్నాం. ముఖ్యంగా మరి ఇప్పుడున్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో 2 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలు, ఈ 4 పార్టీలు కూడా 2 సామాజిక వర్గాలు, అట్లనే 2 కుటుంబాలకు సంబంధించిన పార్టీలుగా ఈరోజు మరి ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఎన్నికల్లో మరి ఒక కులం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టీడీపీ, అలాగనే మరొక ఎన్నికల్లో మరి రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఈ 2 పార్టీలు మార్చి రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. కానీ పరిపాలనలో బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళకి ప్రాతినిధ్యం కానీ ప్రజాస్వామ్యంలో మీడియాకు కీలకమైన పాత్ర ఉందని సమగ్ర సమాచారం అందించేలా మీడియా సెంటర్ ఏర్పాటు చేసినట్లు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో సాధారణ ఎన్నికలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్, మీడియా కోఆర్డినేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాలకు అందజేసి ప్రజలకు చేరేలా మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల సమగ్ర సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. సో మామూలుగా మీ అప్లై చేసిన వెంటనే మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మీ సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొంత మాకు టైం కూడా ఇవ్వాలి. మామూలుగా రూల్ ప్రకారం 3 days లోపల ఇస్తే బాగుంటుంది. కానీ మీరు కొంత లేట్ ఇచ్చినా కూడా మన ఆఫీసర్స్ 24/7 మీకు అందుబాటులో ఉంటారు. వెంటనే తక్షణమే మీకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సెంటర్ ద్వారా మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ అప్లికేషన్స్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడే మిగతా మీడియా మానిటరింగ్ కూడా జరుగుతుంది. సో ఎక్కడైనా పెయిడ్ న్యూస్ కానీ లేకపోతే డెరోగేటరీ న్యూస్ కానీ వస్తే దీనికి ఇమీడియట్గా రికార్డ్ చేసుకుని కన్సర్న్ ఆర్ఓకి పంపడం, లేకపోతే జిల్లా వైడ్ ఉంటే డిఓకి పంపడం కూడా చేయడం జరుగుతుంది. దీనిలో ఇంకోటి విషయాలంటే మీడియా ఇస్ ద 4th pillar. సో ఎలక్షన్లో ఒక ట్రాన్స్పరెంట్ అండ్ నాన్ బయస్ మీడియా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మీ రోల్ నేను మళ్ళీ ఈ ఫోరం ద్వారా హైలైట్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి చాలా దారుణమన్నారు. కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ దాడి నైపుణ్యం ఉన్న రౌడీలు, ప్రొఫెషనల్స్ చేసిన దాడిలాగా కనబడుతుందన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి యాత్రకు వస్తున్న అపూర్వమైన ఆదరణ చూసి వారోలేక ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మరి ఏదైతే మన గన్నవరం నియోజకవర్గంలోకి వస్తుంది అక్కడ రాత్రి నైట్ హాట్కి వెళ్ళాలి. ఆయన బస్సు యాత్రలో మీటింగ్లో తప్ప ఎక్కడ కూడా మాట్లాడే అవకాశం కూడా లేదు. అందరికి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు బస్సు మీద పైకెక్కి. ఒక వ్యక్తి అంటే ఒక స్కూలు అక్కడ స్కూల్ ఉందంటున్నారు గంగానమ్మ గుడి దగ్గరికి సంబంధించి. ఎడం వైపు నుంచి దాంట్లో కొంతమంది అంటే ఇదేదో ఆకతాయిలుగా ఇసిన పరిస్థితి కాదు, బాగా షార్ప్ షూటర్స్ కింద దీంట్లో బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళని
ప్రొఫెషనల్ గ్యాంగుని ఈ తెలుగుదేశం సంబంధించి కానీ జనసేనకు సంబంధించి కానీ వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి ప్రజాభిమానాన్ని చూసి తట్టుకోలేక రాజకీయాన్ని శాశ్వతంగా వ్యాపారంగా మార్చిన వైసీపీ ప్రభుత్వాన్ని పారద్రోలాల్సిన అవసరం ఉందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంటు కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి పీలూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలికిరిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి పెదిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇసుక, మైనింగ్, వైన్ లాంటి అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ వనరుల్ని కొల్లగొడుతున్నారని విమర్శలు గుప్పించారు. పీలేరు నియోజకవర్గ పరిధిలో వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్న అసాంఘిక కార్యకలాపాలకు ఎదురొడ్డి అడ్డుకున్న కిషోర్ కుమార్ రెడ్డి అధికార పార్టీ నాయకులను హడలెత్తించారని అన్నారు. ప్రజలకు సేవకు, ప్రజలు మేలు కోరి అభివృద్ధి కోసం వారికి తోడ్పాటు ఇచ్చేదానికి ప్రజాసేవలో ఉన్నాం. వాళ్ళు దందాలు చేసేదానికి కాదు. వాళ్ళు ఇసుక దందా, లిక్కర్ దందా, మైనింగ్ దందా, శాండల్వుడ్ దందా, అన్ని దందాలు. ప్రభుత్వాన్ని ఒక వ్యాపారం చేసేశారు. ప్రభుత్వాన్ని ఒక వ్యాపార సంస్థగా, ఇల్లీగల్ గా, అక్రమంగా సంపాదన కోసం వారు వినియోగిస్తున్నారు అధికారాన్ని. ఇది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రజలంతా కూడా. అక్రమంగా సంపాదించే అంశం కూడా ఎవరైనా దానికి వ్యతిరేకంగా మాట్లాడితే గ్రామంలో కానీ లేక సోషల్ మీడియాలో కానీ వారిపైన అక్రమంగా కేసులు పెట్టేది, రౌడీజం చేసేది, కొట్టించేది, ఇంత అరాజకం నేను ఎక్కడ చూడలేదు. సీఎం జగన్పై రాయి దాడి ఘటన పట్ల విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పుకొట్టేందుకు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నించారు. సీఎం జగన్కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తర్వాత తమకు పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలకు అర్థమైందన్నారు. అందుకే సీఎం జగన్పై రాయి దాడి ఘటనను డ్రామా అంటున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్పై దాడి జరిగితే విపక్షాలన్నీ ఒకే తీరున మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. దాడి జరిగింది మీ మీద కాదని, చంద్రబాబు మీదో, పవన్ కళ్యాణ్ మీదో, ఇతర విపక్ష నేతల మీదో కాదని వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్పై దాడి జరిగిందన్నారు. ఈ ఘటనలో మాజీ మంత్రి, శాసనసభ్యుడు వెల్లంపల్లికి కూడా గాయమైందన్నారు. ఈ ఘటనలో తాము బాధితులమని, దీని గురించి మొదట మాట్లాడే హక్కు తమకు ఉంటుందన్నారు. దర్యాప్తు చేయవలసిన బాధ్యత పోలీసులపై ఉంటుందని చెప్పారు. మరి విపక్షాలకి ఎందుకంత తాపత్రయమో అర్థం కావటం లేదని వ్యాఖ్యానించారు. తనకు తగిలిన దాన్ని ప్రపంచం అంతా ఇమ్మీడియట్ చూడాలని చేసేవాడు. ఈయన నిజంగా తగిలిన బ్లడ్ ఇంజురీ అయ్యే డెప్త్, అంత డెప్త్ కదా ఇదైనా కూడా అదేం జనానికి చూపించి నాకు ఎట్ట తగిలింది చూపించాను కూడా ఇంతవరకు చూపలేదు. తను నేరుగా ఏమాత్రం అనుమానం రాకుండా పైకెక్కి ప్రజలకు చేయి ఊపుతూనే 2 గంటలు మళ్ళీ ఫర్దర్ చేశాడు. డిస్పైట్ పెయిన్ అంత ఉన్నా పోనీ ఇప్పుడు కాదు, 2019లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ కత్తితో పొడిచి ఇదైనప్పుడు ఆ రోజు మామూలుగా అయితే ఇదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే ఆ బ్లడ్ అంతా కనపడేటట్టు అట్లే వచ్చేవాళ్ళేమో. ఈయన అసలు బ్లడ్ కనపడకుండా ఇమ్మీడియట్ షర్ట్ మార్చుకున్నాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి హైదరాబాద్లో తర్వాత టీవీల్లో వచ్చేంత వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఆయనతో పాటు జర్నీ చేసే వాళ్ళకు కూడా అస్సలు ఐడియా లేదు. జర్నీలో కానీ దిగిన తర్వాత కానీ ఒకరిద్దరు సెల్ఫీలు అడిగి తీసుకున్నారు. ఎక్కడ కూడా పంటి ఆ గాయము దాని గురించి కానీ తనను ఇచ్చేశారనే ఇన్సిడెంట్ బయట చెప్పుకోలేదు. ఇప్పుడున్న డ్రామాలు అయితే అట్లా చేస్తారా? ఈరోజు మార్నింగ్ కూడా చాలా క్యాజువల్గా బయటకు వచ్చి పోతున్నారు తప్ప చూడండి నా గాయం అని ఉండి చూపుకోవట్లేదు. మరి ఏ ఆధారంతో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? ఆధారం కాదు, ప్రాతిపదిక లేదు, ఏం లేదు. వీళ్ళు డ్రామాలు ఆడే అలవాటు వీళ్ళకుంది. ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీలోకి క్యూ కడుతున్న ఇతర పార్టీ నేతలు, కండువాలు వేసి సాదరంగా ఆహ్వానిస్తున్న సీఎం జగన్. జగన్ సభలకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలెక్కనే దాడులకు పాల్పడుతున్నారని మంత్రి అమర్నాథ్ విశాఖలో ఆరోపణ. సీఎం పైన, వైసీపీ పైన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపాటు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో 27 మంది వాలంటీర్లు రాజీనామా, తమను రాజకీయంగా విమర్శలు చేయడంపై ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.